ఖమ్మం జిల్లాలోని ముంపు ప్రాంతాలలో బీఆర్ఎస్ నేతలు పర్యటిస్తున్న వేళ మంచుకంటి నగర్లో ఉద్రిక్తత చెలరేగింది. పర్యటనలో మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ వాహనంపై కొందరు రాళ్ల దాడి చేశారు. దీంతో ఇద్దరి తలలకు గాయాలు కాగా వారిలో ఒకరి కాలు కూడా విరగడంతో ఆసుపత్రికి తరలించారు. బాధితులను పరామర్శించనివ్వకుండా కాంగ్రెస్ కార్యకర్తలే దాడులకు దిగుతున్నారు అని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. బీఆర్ఎస్ కార్యకర్త సంతోష్ కు తీవ్ర గాయాలయ్యాయని చెప్పారు. బీఆర్ఎస్ నేతలు వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటించకుండా కాంగ్రెస్ కుట్రలు పన్నుతోందని ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ నేత మిక్కిలినేని నరేంద్ర ఆధ్వర్యంలోనే దాడులు చేశారు అని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. వరద ప్రభావిత ప్రాంతాలలో ప్రజలను ఆదుకోవాలి అని కోరుతూ ఉంటే తమపై దాడులు చేయడం ఏంటి అని ప్రశ్నిస్తున్నారు. కాగా ఈ పర్యటనలో మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, జగదీశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కూడా పాల్గొన్నారు. ఖమ్మం మున్నేరు వరద బాధితులను పరామర్శించారు. కాంగ్రెస్ సర్కారుపై మాజీ మంత్రి హరీష్ రావు విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రికి వ్యంగ్యం ఎక్కువ, పరిపాలనా సామర్థ్యం తక్కువ అని చెప్పారు. వాతావరణ శాఖ ముందుగా చెప్పినా ప్రభుత్వం స్పందించలేదు అని, అన్నీ తడిసిపోయాయి అని, విద్యార్థుల సర్టిఫికెట్లు పోయాయి అని అన్నారు. వరద సహాయక చర్యల్లో రేవంత్ రెడ్డి సర్కార్ విఫలమైంది అని, ముంపు ప్రాంతాల ప్రజలకు సేవ చేయడం కోసం వచ్చాము అని తెలిపారు.